ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది కండక్ట్ చేస్తారనేది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది డిటోగా సేమ్గా మీకు అందరూ కూడా చెప్తున్నాను. లాస్ట్ వీక్ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్, అదేవిధంగా సిసిలే గారు అందరూ చెప్తున్నది ఏంటంటే ఈ 45 డేస్లో మీరు ఏదైతే డిస్పోజ్ చేస్తున్నారో ఆ తరువాత ఎటువంటి కంప్లైంట్స్ కూడా మీ డిస్ట్రిక్ట్ నుంచి రాకూడదు. దట్ వాస్ దేర్ వర్డ్స్. అంటే ఇది ఎందుకు చెప్పాలంటే అంత ఎఫెక్టివ్గా డిస్పోజల్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో చూస్తే దాదాపు 14,000 గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయి రెవెన్యూ సదస్సులో. దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 2,500 గ్రివాన్సెస్ని డిస్పోజల్ కూడా చేయడం జరిగింది. సో మిగతా కేసెస్ ఉన్నాయి. దీన్ని చేయడానికి 45 డేస్. సో దీంట్లో సర్వేస్ ఉన్నారు, ఇక్కడ తహసీల్దార్స్ ఉన్నారు. మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మీ మండల్లో ఇప్పటిదాకా వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో రెవెన్యూ సంబంధించిన వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి, సర్వే రిలేటెడ్ వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి, యు సిట్ టుగెదర్ విత్ యువర్ మండల్ సర్వేయర్. రెండు కూడా కేటగరైజ్ చేసుకోండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, అమాంగ్ యువర్ రెవెన్యూ ఇష్యూస్ దాంట్లో ఏమేమి వచ్చి ఉన్నాయి, ఆర్ఓఆర్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా పిఓటి అసైన్మెంట్ వైలేషన్ కేసెస్ ఎన్ని వచ్చి ఉన్నాయి, పాత్వే డిస్ప్యూట్స్ ఉన్నది ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మీకు ఎంక్రోచ్మెంట్ రిలేటెడ్ కేసెస్ ఎన్ని వచ్చి ఉన్నాయి. ఫిఫ్త్ చూస్తే హౌస్ సైన్స్ కోసం పట్టా అడుగుతున్నారు, సర్వీసెస్ రిలేటెడ్, అది ఎన్ని వచ్చి ఉన్నాయి. అదేవిధంగా మీకు అసైన్మెంట్ పొలం అడిగి అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారు, అది ఎన్ని వచ్చి ఉన్నాయి. ఇది మేజర్ నేను చెప్తున్నది 6 కేటగిరీ. ఇంకా మీ మండలిని బట్టి ఏమేమి కేసెస్ ఉన్నాయో మీరు లిస్ట్ పెట్టుకోండి. హౌ ఐఎమ్ గోయింగ్ టు రిసాల్వ్. సో దాంట్లోనే కొన్ని విలేజెస్లో మీరే చూడండి కొద్దిగా డిఫికల్ట్గా ఉన్న కేసెస్ విచ్ నీడ్ యువర్ పర్సనల్ ఇన్స్పెక్షన్, యూ పిక్ ఇట్ అప్. ఆ కేసెస్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ కేసెస్ విచ్ నీడ్ మై ఇంటర్వెన్షన్, నేను అక్కడ ఫీల్డ్కి వెళ్ళాలి, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఆర్ ఎనీ కేసెస్ ఒక ఎక్కువ మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కమ్యూనిటీ రిలేటెడ్ ఒక గ్రూప్ ప్రాబ్లం అలా ఉంటే డెఫినెట్లీ దట్ నీడ్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ తహసీల్దార్ ఆర్ మండల్ సర్వేయర్ యాజ్ ఎ టీమ్గా మనం వెళ్ళాలి. అలా ఉన్న కేసెస్ని ఇవి అన్నీ కూడా ఐఎమ్ షూర్ ఆల్ ద తహసీల్దార్స్ యు ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ యువర్ ఫీల్డ్ ప్రాబ్లమ్స్. నేను అక్కడికి వెళ్తున్నప్పుడు పాత కేసు కూడా మీరు చెప్తున్నారు. సో యు ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ద ఇష్యూస్. సో విచ్ ఇష్యూస్ నీడ్ యువర్ ఇంటర్వెన్షన్ అన్నది స్టార్ట్ చేసి పెట్టుకోండి. ఏ రోజుకు మీరు ఫీల్డ్కి వెళ్తారన్నది డిఫరెంట్ కలర్లో జస్ట్ మెన్షన్ ద డేట్. ఇవి అన్నీ కూడా ఈజీగా మీరు రేపు కూర్చుంటే ఈ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. కొద్దిగా కోరిలేషన్ స్టేట్మెంట్ల ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్తున్నారు. సో దానికి ప్రతి ఒక్క కేసు కూడా ఏమేమి చేయాలి అందరికీ తెలుసు. బట్ ఆయనప్పటికీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిఫ్రెషర్ కోర్స్ లాగా అన్ని ఇది కంపేర్ చేసి ఒక పీపీటీ తయారు చేసి ఉన్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ కైండ్లీ గో త్రూ. ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒకసారి వినండి, ఒక 2 hours అంటే స్ట్రెచ్. సో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అందుకే ఈరోజు ఇది పెట్టడం జరిగింది. రేపు ఈ ప్లానింగ్ చేస్తారు, ఈ రోజు మీ అందరిని కూడా ఒక్కసారి అన్ని కూడా చెప్పేస్తామనేది దానికి ఇది పెట్టాము. సో ఒక్కొక్క కేసుకి ఏమేమి చేయాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సేమ్ థింగ్, ఇన్ని కేసెస్ జాయింట్ ఎల్పిఎం కేసెస్, ఇన్ని ఇది ఎక్స్ట్రా కరెక్షన్స్ కేసెస్, ఇన్ని కాన్ఫిగరేషన్ స్టేట్మెంట్ ప్రాబ్లం ఉన్నది, అలా కేటగరైజ్ చేసుకోండి. డిఫరెంట్ కేటగిరీస్ ఇన్ని కేసెస్. దట్ ఆల్సో మండల్ సర్వేయర్ విల్ రైట్ ఇన్ యువర్ డైరీ అండ్ ఐ రిక్వెస్ట్ తహసీల్దార్ ఆల్సో మీ డైరీలో కూడా ఈ డేటా మీరు తెచ్చిపెట్టుకోండి.